హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చాక ఇంకా నైట్ డిన్నర్కి ఏం కర్రీ చేసుకుందామా అని అలా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశానండి. సడన్గా నాకైతే పాలకూర కనిపించింది. సర్లే ఎప్పుడు చేసుకున్నట్టు పాలకూర కర్రీయో లేదా పాలకూరలో పప్పు వేయడమో ఎందుకు, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఎగ్ పాలకూర చేద్దామని రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. లిటరల్లీ స్టార్ట్ చేసే ముందు అయితే ఎలా వస్తుంది అనేది జీరో ఐడియా అనమాట. నేను నిజంగా భయపడ్డా గలీజ్కి వస్తే మా హస్బెండ్ ఏమంటారు ఏందని. లిటరల్లీ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అనమాట. సో అలా ఆయిల్ పోసేసా, పోపు గింజలు వేసా, ఆనియన్ వేసేసా, పాలకూర వేసేసా, మంచిగా మగ్గనిచ్చా, లైట్గా సాల్ట్ పసుపు కూడా వేసేసా. మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే వేసేసాను అనమాట. మంచి కుక్ అయిన తర్వాత లాస్ట్కి కారం అయితే వేసేసాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, పాలకూరలో ఎప్పుడైనా సాల్ట్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో లిటరలీ ఎంత బాగా వచ్చిందో. పెళ్ళి కాక ముందు మా మమ్మీ ఊరికే వంటలు నేర్చుకుంటే అయిపో నేను ఎందుకు నేర్చుకుంటా అనేదాన్ని. పెళ్ళి అయిన తర్వాత మాత్రం మా హస్బెండ్ వద్దు అన్నా కానీ నేనే వంటలు చేస్తాను. అసలు ఎంత బాగుంటున్నాయో లిటరల్లీ చెప్పాలంటే అద్దిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.